నమస్తే రైస్ అండ్ షైన్ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు ఎగ్జామ్ టైమింగ్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాలపై మాట్లాడుతున్నాం. మరి ఇవాల్టి ఎపిసోడ్లో కూడా స్వామి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే. మనం ఇప్పటి వరకు ఎగ్జామ్స్లో పిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలా వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయాలి అనే విషయాలపై మాట్లాడుతూ వస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లో అంటే సోషల్ మీడియా కనుక తీసుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా జస్ట్ మన ఊరికే టైంపాస్ లేకపోతే ఏదైనా ఉపయోగపడేవి అని అనుకున్నంత వరకు కాకుండా ఎక్కువగా మనం వాటి మీద ఎక్కువ బేస్ అవుతుంది. ఇదే లైఫ్ అన్నట్టుగా అయిపోతుంది ఈ రోజుల్లో. అది ఎగ్జామ్ టైమింగ్లో అది ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? చదువుతున్నప్పుడు కూడా ఫేస్బుక్లో ఏదో మెసేజ్ వచ్చిందేమో, వాట్సాప్లో నాకు ఏదో మెసేజ్ వచ్చిందేమో, ఇలాంటివి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయింది. సో ఇలాంటివి ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? అందరికీ నమస్కారం. ఇది చాలా విశేషమైన సమస్య. కేవలం మన పిల్లలే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని దేశాల్లోనూ జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం అనొచ్చు, భూకంపం అనొచ్చు, లేక వాల్కెనో ఇదవుతున్నట్లు సమస్యలు. కుటుంబాలే నాశనం అవుతున్నాయి, బంధుత్వం బ్రేక్ అయిపోతుంది, ఇంకా భార్యాభర్తలు ఇంకా వాళ్ళ ప్రేమ, వాళ్ళ విశ్వాసం కూడా ఇదవుతుంది. ఉదాహరణకి ఎంతవరకు ఈ ఫోను లేక ఈ మెసేజ్లు లేక మీడియా, సోషల్ మీడియా ఎంతవరకు ఇదైందంటే, ఢిల్లీలో ఒకసారి ఒక 2 సంవత్సరాల ముందు ఒక సుమారు 8:30 రాత్రి భర్త తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇది చాలా భయంకరమైన ఒక సన్నివేశం జరుగుతుంది ఢిల్లీలో. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. వంట అయిపోయింది. వాళ్ళు ఏం తింటారో ఢిల్లీ ప్రజలు, ఈవినింగ్ రొట్టి, చపాతీ, బ్రెడ్ అది తింటుంటారు. అది కూడా రెడీ చేసింది భార్య. సడన్గా మెసేజ్ తన వాట్సాప్లోనో తన ఫోన్లోనో ఏదో మెసేజ్, మాట, ఫోను. ఆవిడ ఇంకా భర్త కూర్చున్నాడు, తను కూడా ప్రేమతో ఆయనతో పాటు కాసేపు కాలక్షేపం చేసి మాట్లాడుకోవచ్చు, మంచి చెడు ఏంటి కుటుంబ సమస్యల గురించి. అది మర్చిపోయి సడన్గా అదేదో ఇంపార్టెంట్ అని ఆవిడకి అనిపించవచ్చు. వెళ్ళిపోయింది వరండాలో, అపార్ట్మెంట్ వరండాలో కూర్చొని మాట్లాడుతూ ఉంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇంకా ఆవిడ ఆ లోకంలోకి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇక్కడ భర్త పాపం ఆకలితో కూర్చొని ఉన్నాడు. భోజనం అంతా రెడీ ఉంది, వంట గదిలో ఉంది, ప్రెషర్ కుక్కర్లో ఉంది, మైక్రోవేవ్లో ఉంది, ఏమి ఇష్టం అది ఏమవుతుందంటే మనస్సులో ఎప్పుడైతే నాకు కావాల్సింది నాకు దొరకలేదు అని ఒక ఇది కలిగింది, వెంటనే ఆయన రియాక్ట్ అయిపోయాడు. భర్త సుమారు ₹1,00,000 సంపాదిస్తున్నాడంట ఐటీ దీంట్లో. ₹1,00,000 సంపాదించి గత ఎపిసోడ్ నేను చెప్పినట్ల చిత్తవృత్తి నిరోధ, మనస్సులో ప్రభావము సృష్టింపబడ్డ ఆలోచనలు అతను నియంత్రణలో లేదు, ఆ విధమైన యోగ బుద్ధి లేదు. సంపాదించే బుద్ధి ఉండొచ్చు, కంట్రోల్ ఉండాలి. డ్రైవింగ్ మీకు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా వచ్చినా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ క్లచ్ ఒత్తాలి, ఎక్కడ గేర్ మార్చాలి తెలియాలి కదా. కార్ అయినా ఒక స్కూటర్ అయినా. వీడికి ఎంత వచ్చినా కూడా ఏమి లాభం, వీడి నియంత్రణ లేకుండా ఆ రజోగుణానికి, కోపానికి వీడు బానిసైపోయి టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకొని భార్యని చంపేశాడు. అయిపోయింది, టూ లేట్. రియలైజ్ అయ్యేటప్పటికి వైఫ్ ఈజ్ డెడ్. చూడండి ఎంతవరకు ఆ మైండ్లో రాక్షసత్వం అనేది, ఆ గర్భితంగా ఉన్న సబ్కాన్షియస్ మైండ్లో నెగటివిటీ, అది ఒక చిన్న మెసేజ్ వల్ల, ఫోన్ కాల్ వల్ల ట్రిగర్ ఆఫ్ అయిపోయింది. రియలైజ్ అయ్యాడు సడన్గా, అరే నేను తప్పు చేశాను, ఉన్నట్టుండే ఇదైపోయిందని. ఆ కోపం తగ్గిన వెంటనే చూశాడు అంతా రక్తపాతం. బాడీని ఒక యాక్టింగ్ ఇది చేసి అపార్ట్మెంట్ కింద పడేసి సూసైడ్ లాగా యాక్టింగ్ చేశాడు. బట్ తెలుసు అందరికీ, ఇప్పుడు ఆడు లైఫ్ అయిపోయింది, జైల్లో ఉన్నాడు. ఇది నేను చదివిన తర్వాత ఎంత బాధ కలిగిందంటే ఆలోచించాను ఎన్నో రోజులు, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమా లేక వాళ్ళ వ్యక్తిగత సమస్యనా అని ఆలోచించండి. ఎవరైనా సరే ఆలోచించాలి, చూస్తున్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే. మానవ రాక్షసాహ అంటారు దాన్ని. నా కోసరం వేరే వాళ్ళందరూ ఇదైనా పర్లేదు, నేను మాత్రం జీవించాను, నేను మాత్రం ఎంజాయ్ చేయాలి. ఐ విల్ కిల్ అదర్స్. నేనే ఐ ఫర్ మై సెల్ఫ్, ఇంకెవరో నేను పట్టించుకోను. నేను మానవ రాక్షసుడు అంట. ఓకే. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఆ వ్యక్తిలో ఫలానా వ్యక్తి అతను భార్యకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఉండాలి. సరే ఏదో రోజంతా పని చేస్తుంది, ఆవిడ కూడా ఉద్యోగంలో ఉంది, పాపం వచ్చేదో మెసేజ్ రావచ్చు, ఇది రావచ్చు, మాట్లాడుకొని ఒక 10 నిమిషాలు నేను వడ్డించుకుంటా. వంటగది అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న రూములు, పక్క రూమ్కి వెళ్ళి నేను చపాతీ తెచ్చుకుంటా, పప్పు తెచ్చుకుంటా, అన్నం తెచ్చుకుంటా, వడ్డించుకొని ఐ విల్ గో ఆర్ వెయిట్ చేస్తాను.
అది చేయలేదు. ఇది ఒక యాంగిల్. ఇతను తప్పనచ్చా, మారల్ ప్రాబ్లం, ఇతను నైతిక బలహీనత. భార్యలో ఆవిడ చెప్పచ్చు కాలర్కి, ఎవరు ఫ్రెండో ఎవరో, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను నేను, మై హస్బెండ్ ఈజ్ వెయిటింగ్, ఐ విల్ సర్వ్ హిమ్, ఐ విల్ కమ్ బ్యాక్ చెప్పచ్చు కదా. ఎవరు ఏమంత పెద్ద కాలం పోయేంత ఇది లేదు కదా. సో ఇద్దరు డైరెక్షన్స్ చేయలేదు. ఫైనల్ రిజల్ట్ ఏమిటి? ఇట్స్ ఎ డెత్. ఇట్స్ ఎ మారల్ ప్రాబ్లం. అంతే. ట్రైనింగ్ ఎంతవరకు, ఇటు సంపాదించడం ఏమిటి, ఈడు లక్షలు ఎక్కడికి ఇన్వెస్ట్మెంటు, ఎవరి కోసం, అంతా పోయింది. సో అంతవరకు ఈ ఒక వైరస్ అనేది, ఈ యుద్ధం అనేది జరుగుతుంది. దీంట్లో ఈ సెన్సిటివ్ మైండ్స్, దీంట్లో ఈ మనం ఏమి కోరుతున్నామో యోగా బుద్ధి, యోగాసనాలు, యోగా లైఫ్ స్టైలు, అవన్నీ బాగా ఇదైంది కదా గత 2 సంవత్సరాల నుంచి. అవన్నీ ఎలాగ ఇంప్లిమెంట్ చేయడం, పిల్లల్లో ఎలాగ తీసుకురావడం, పెద్దవాళ్ళలో లేనప్పుడు. సో దీనికి నా మంత్రం ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సమస్యలు వచ్చిన తర్వాత ఎందుకంటే మనం మళ్ళీ చట్టాలు ఇది తీసుకురావడం, అసలు రాకుండానే చూసుకుంటే దేనికి ఆస్కారం ఉండదు. అంతే అంతే, జీవితం అంతే కదా. అవునండి. తెలుసు నాకు, ఎండాకాలం, వేసవకాలం, లేక చలికాలం జలుబు వస్తుంది, లేక వింటర్ చేంజ్, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, నా బాడీ తట్టుకోదు, దానికి కావాల్సిన విటమిన్స్ ఇది నేను బ్యాగ్లో పెట్టుకుంటా. ఇప్పుడు హార్ట్ పేషెంట్ ఆయన ఫ్లైట్లో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారంటే ఆయన పాకెట్లో ఎప్పుడు ఏదో ఒక ఇది పెట్టుకుంటారు, అది ఎమర్జెన్సీ డాక్టర్ది. లేకపోతే ఒక ఐడి కార్డు పెట్టుకుంటారు వాళ్ళు. ఈయన మూర్ఛలోకి వెళ్ళిపోయి హార్ట్ ఇదైపోయినప్పుడు పక్కా ప్యాసింజర్స్ చూసి ఆ ట్యాబ్లెట్ పెట్టి లేక ఫోన్ కాల్ చేసి, ప్రివెన్షన్. ఈ పిల్లల్లో ఇది తల్లిదండ్రులు, ఇక వాళ్ళే మెచ్యూర్ ఉన్నవాళ్ళు, కాలేజ్ విద్యార్థులు తెలుసుకోవాలి. ఇది అమెరికా యూనివర్సిటీస్లో, మన యూనివర్సిటీస్లో రీసెర్చ్ జరుగుతుంది. రీసెర్చ్ జరుగుతున్నప్పుడు అంటారు, ఇది ఒక విధమైన అట్రాక్షన్నో డిస్ట్రాక్షన్కి గురి అవుతున్న సమయాల్లో ఈ సెల్ఫ్ రెజల్యూషన్, విల్ పవర్ వల్ల నేను చేయలేను అని చెప్పకండి, కెనాట్ అనే పదాన్ని తీసిపారేయండి. దయచేసి వివేకానంద ఒక మాటలో అంటారు, నెవర్ సే నో, నెవర్ సే యూ కెనాట్, ఫార్ యు ఆర్ ఇన్ఫినిట్. మీలో అనంతమైన శక్తి, అనంతమైన సాహసం, స్థైర్యం ఉన్నప్పుడు నో అని ఎలా చెప్పగలరు? మొబైల్ లేకుండా ఎందుకు ఉండలేరు? నది కొట్టుకొని వచ్చేస్తుంది, అలల మీద అలలు నీళ్లు వచ్చేస్తున్నాయి పట్టణాల్లోకి. ఎందుకు? బౌండరీ లేదు. ఇది విధ్వంసం అంటే వరదలు, బియాండ్ ఇది. అదే ముందే మనం డెప్త్ మెయింటైన్ చేసుకొని అగ్రికల్చర్కి, ఎలక్ట్రిసిటీకి నదులను యూజ్ చేసుకోవచ్చు కదా. ప్రతి సంవత్సరం చూడండి మన దేశంలో ఈ గోదావరియో లేక బ్రహ్మపుత్రానో లక్షల లక్షల క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నారు. 70 సంవత్సరాలు అయినప్పటికీ రాజకీయాల వల్ల, కొన్ని కారణాల వల్ల, ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ నదుల్ని కనెక్ట్ చేయలేకపోతున్నాం. చేసుంటే ఎక్కడో చోట నీళ్లు మన తెలంగాణ దీనికి ఎడారి అవ్వదుగా, లేక రాజస్థాన్ ఎడారి అవ్వదుగా. బ్రహ్మపుత్ర ఇండియాస్ గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ రివర్. అది 50,000 మంది, లక్షల మంది ఇల్లు కొట్టుకు ప్రతి సంవత్సరం జరుగుతుంది వానాకాలంలో. ఏది మనకి ఇదే ప్రివెన్షన్ ఏది? అది కొంచెం సెన్సిటివిటీ డెవలప్ అయ్యి, అదే మాట మన ఈ మొబైల్స్, ఈ సోషల్ మీడియా, ఇది ఒక పెద్ద వరద, పెద్ద బుక్, ఇది కొట్టుకొని వచ్చేస్తుంది ఇంట్లోకి. అది ఐన్స్టీన్ గారే అన్నారు. నేను మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు 1950లో అన్నారు. ఏమన్నారు? ఏ టైమ్ విల్ కమ్, మోడర్న్ మ్యాన్, ఈ వర్తమాన యుగంలో ఈ సమస్య 21st సెంచరీలో ఎనబర్డ్ బై ద మెషిన్స్, గ్యాడ్జెట్స్, అది ఇన్వెంట్ చేస్తూ ఉంటాడు, రిఫైన్ చేస్తూ ఉంటాడు. ఒక సమయం వస్తుంది మన మూర్ఖుల సమాజాన్ని సృష్టిస్తామంటాడు. వి క్రియేట్ ఆర్ ప్రొడ్యూస్ ఎ సొసైటీ ఆఫ్ ఈడియట్స్ అంటాడు ఆయన. మెషిన్స్ విల్ కంట్రోల్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ అంటాడు. జాగ్రత్త. ఐన్స్టీన్ చెప్పిన మాటలు ఇవి. అదేవిధంగా బర్ట్రాండ్ రజల్ అని ఒక మేధావి, ఒక ఫిలాసఫర్, తత్వవేత్త, ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చరర్. ఆయన పుస్తకం రాశాడు 1967-8లోనో. ఏం రాశాడు? పుస్తకం పేరు గమ్మత్తు, ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ ఆన్ సొసైటీ. సమాజం మీద విజ్ఞానం ఒక ప్రభావం ఎలాగుంటుంది అని. ఆ పుస్తకంలో ఒక వాక్యం ఇలాగే ఉంది. ఇప్పుడు మనం చర్చించుకుంటే సమస్యకి అప్పుడే ఆయన వార్నింగ్ ఇచ్చాడు. మోడర్న్ మ్యాన్ ఆ మహా యంత్రాలు, మహా శక్తులు, తర్వాత ఈ మొబైల్స్, ఐప్యాడ్స్ అవన్నీ క్రియేట్ అవుతాయి, సృష్టిస్తాడు, క్రియేట్ చేస్తాడు, ఇన్వెంట్ చేస్తాడు. ఎంతవరకు ఇన్వెంట్ చేస్తాడంటే ఒకరోజు
దేవాలయానికి గుడికి వెళ్ళే బదులు ఈ పూలు పలహారాలు తీసుకువెళ్ళి ఆ యంత్రానికి పూజ చేస్తాడంట. ఓ యంత్రమా, నీ నీ దీంట్లో నీ బాడీలో నీ శరీరంలో నన్ను ఒక చిన్న చిన్న వీల్ లాగా తయారు చేయాలి. Modern man enamored by the modern inventions will go down and pray, oh machine, make me a good nut and bolt in your system. నీ సిస్టంలో నన్ను ఒక చిన్న స్క్రూ లాగా తయారు చేయి, నట్ అండ్ బోల్ట్గా తయారు చేయి అని ప్రార్థన చేస్తాడంట. సమయం వచ్చి అలాగ అయిపోయింది మనకి ఇప్పుడు. మొబైల్ లేకుండా అని అదే ఇక్కడ వీక్నెస్. నెవర్ సే కెనాట్. ఒక్కసారి నువ్వు పరీక్షించు నీ సామర్థ్యం ఎంత ఉందో. వివేకానంద అంటారు, అలల్ని చూసి భయపడు, అలల్ని చూసి నువ్వు పెద్ద ఆనందించద్దు, సముద్రాన్ని చూడు. ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫినిట్. మొబైల్ ఏముందండి, దాంట్లో ఏముంది, ఐ విల్ కీప్ ఇట్ 1 hour aside అనే నీలో ధీ సంకల్పం, బుద్ధి సంకల్పం, నో అని కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గర అప్పచెప్పేయాలి. అది మేము ఇక్కడ మా రామకృష్ణ మఠ్ ఒకటి ప్రతి సంవత్సరం ఒక యూత్ క్యాంప్ చేస్తాం. యూత్ క్యాంప్ అంటే రెసిడెన్షియల్ యువకులు, మోడర్న్ యువకులు, కాలేజీలో చదువుతున్న యువకులు 3 రోజులు 3 రాత్రులు మఠంలోనే ఉండాలి. గురుకుల వాసంలాగా పూర్వకాలం. ఇక్కడే ఉండి, ఇక్కడే తిని, ఇక్కడే జపధ్యానం చేసి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శిక్షణ, మారల్ ఎడ్యుకేషన్ వాళ్ళ హాలిడే సమయాల్లో. 3 రోజులు 3 రాత్రులు ఖచ్చితంగా వాళ్ళకి రూల్సే పెడతాం. నువ్వు జాయిన్ అవ్వాలి అంటే నువ్వు మొబైల్స్ టచ్ చేయకూడదు, నువ్వు ఉపయోగించకూడదు కాదు, ఆ జోలికే వెళ్ళకూడదు. నువ్వు ఇక్కడ తీసుకురావద్దు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ ల్యాండ్లైన్లు ఉన్నాయి, మా దగ్గర వాలంటీర్ దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి. నువ్వు ఎమర్జెన్సీస్ ఉంటేనే మేము హెల్ప్ చేస్తాం. నార్మల్గా నువ్వు చేయలేదు వెళ్ళలేదు మీకు. ఎందుకంటే మీ అమ్మా నాన్న కూడా తెలుసు నువ్వు మఠంలో ఉన్నావు, 3 రోజుల తర్వాత ఇంటికి వస్తావని. ఇంకెవరికి ఇంకెందుకు ఫ్రెండ్స్ కట్ ఆఫ్, ఇది కట్ ఆఫ్, న్యూస్ పేపర్ కట్ ఆఫ్, టీవీ కట్ ఆఫ్. మొట్టమొదటి 6 గంటలు 12 గంటలు వాళ్ళ ముఖం చూడాలి అట్లీస్ట్. ఊపిరి లేనట్లు కచకచకచ అని చాలా బాధపడిపోతారు. చాప కొట్టుకున్నట్లు ఇటు అటు అటు ఇటు తిరుగుతారు. నిద్ర ఇటు ఏదో మిస్సింగ్, ఏదో కోల్పోయినట్టు అయిపోతారు మొత్తం. ఇది లేనట్టు, రూఫ్ లేనట్లే, మేడ లేని ఆకాశం చూసి అని చూసి పడుకొని ఉంటాడు. పడుకోవయ్యా, నిద్ర రావట్లేదు స్వామి. తెలుసు కదా ఇంట్లో ఏం చేశాడో. సడన్గా ఉన్నట్టుండే తీసేయాలంటే. బట్ మరుసటి రోజు ఉదయం నుంచి పెద్ద తూకం తల మీద నుంచి తీసినట్లు 100 కిలోల రాయి తల మీద పెడితే ఎలా ఉంటుంది, అది తీసేస్తే ఎలా ఉంటుంది, ఫ్రెష్ అంటాడు. మార్నింగ్ లేదుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. నైట్ వరకు ఆడు మైండ్కి చెప్పి యుద్ధం చేసి పడుకున్నాడు. ఏదో మార్నింగ్ 4:30-5 దేవాలయంకి వెళ్ళి మంగళారతి అటెండ్ అవ్వాలి, ధ్యానం చేయాలి, ఏమీ లేదు. మళ్ళీ సిస్టమ్ ప్రారంభమైంది. అలా రోజంతా ఒక క్లాసులు, యోగాసనాలు, ధ్యానము, భజన, ఇంకా డిస్కషన్స్, సమస్యలు అవన్నీ వెళ్ళిపోతాయి సాయంత్రం వరకు. ఆడికి ఆశ్చర్యం, 3 రోజులు 3 రాత్రులు వీడు ఏమి అట్రాక్ట్ అయిపోయాడు అంటే చెయ్యేసే ఒక ఇది ఉంది ఆడికి. హీ కెనాట్ సే కెనాట్, చెప్పొద్దు అలాగా. సామర్థ్యం ఉంది, చేసావుగా నువ్వే. సో 3 రోజులది 3.5 రోజు చేసుకో, ఇంట్లో ప్రాక్టీస్ చేయవచ్చు ఆదివారం. ఇలాగ మెట్టుగా పిల్లలు ఆ ఒక ఇది ప్రారంభించాలి. ఆ త్యాగం, డిటాచ్మెంట్ అంటారు. ఇది ఒక విధంగా చేస్తే, రెండో పాయింట్ ఏమంటారంటే, ఈ చదివేటప్పుడు నీకు మంచి కాన్సన్ట్రేషన్ కావాలి చేయాలంటే, ధ్యానం అయినా సరే, నువ్వు పెయింటింగ్ చేస్తావా, నువ్వు సంగీతం ప్రాక్టీస్ చేస్తావా, నువ్వు ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేస్తావా, మొబైల్స్ని కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీని డ్రైన్ చేసి లేక డిటెక్ట్ చేసి దూరంగా పెట్టేయండి. అంటే ప్రాక్సిమిటీ, దూరంగా, ఎంత దూరం అయితే అంత మంచిది అని రీసెర్చ్ దీనివల్ల తెలుస్తుంది. నీ దగ్గర ఉంటే, నీ మంచం మీద, నీ పక్కన, నీ బెడ్ పక్కన, నీ టేబుల్ పక్కన ఉంటే వెంటనే మళ్ళీ చెయ్యి ఒక దెయ్యంలాగా అలా పెడుతుంది, ఆటోమేటిక్గా. దూరం పెట్టు. కొంచెం మీ అమ్మకి ఇచ్చే ఎక్కడో పక్క ఒక స్టోర్లో పెట్టి, నీకు తెలుసు ఇట్ ఈస్ దేర్, బట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది రెండో విధమైన ఒక రీసెర్చ్. సో ఇలాగా మనం కూడా కొంచెం దృఢ సంకల్పంతో, ఒకటి అది నెవర్ సే నేను చేయలేను, వద్దు నాకు, చేస్తాను నేను, ఐ విల్ కీప్ ఇట్ అసైడ్ 1 day, చూద్దాం ఏమవుతుందో. అది యుద్ధం, ఒక సైనికుడిలాగా, అభిమన్యుడిలాగా, ఒక నచికేతుడిలాగా, వివేకానందలాగా. తర్వాత రెండోది ఈ దూరం పెట్టడం. మూడవది దాంట్లో ఉండే నెగటివిటీ, దాంట్లో ఉండే ఇది నువ్వు ముందే ఆలోచించు. నువ్వు వాట్సాప్ మెసేజ్ ఎందుకు నీకు, ట్విట్టర్ ఎందుకు నీకు, జస్ట్ ఇదెందుకు, ఇది చూసుకుంటే నా సమయం ఇదవుతుంది, నా అట్రాక్షన్ మైండ్ ఏకాగ్రత లోపం అవుతుంది
అనే హ్యాబిట్స్ నుంచి కొంచెం ఇది చెయ్యి. ఒక చిన్న తమాషగా చెప్తే హ్యాబిట్ ఎంతవరకు అది మనకి ఇదైపోయింది అని. ఒకడు కుక్కకి ఏదో హ్యాబిట్ నేర్పిస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు కుక్కకి. ఒక పెద్ద కర్ర విసురుతున్నాడు చెరువులో, కుక్క వెళ్ళి తీసుకొస్తుంది. 2 సార్లు ట్రైనింగ్ అది. అలాగే మంచి బాల్ విసురుతారు పిల్లలు, అది ట్రైనింగ్ ఇస్తారు. ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ సమయంలో మొబైల్ వాడుతున్నాడు. కుక్క తెచ్చే లోపల ఐడు మాకు ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ ఏమో తెలియదు. అదేమైందో ఇది విచిత్రం, ఆశ్చర్యం. ఆ కర్ర విసిరే బదులు మొబైల్ని విసిరేసి ఆటోమేటిక్గా ఎడమ చేతిలో మొబైల్ ఉంది, ఈ కుడి చేతిలో కర్ర ఉంది, అది విసురుతున్నాడు. అదేదో ప్యాంట్ అడ్జస్ట్ చేసుకోవడానికో ఏదో అనుకో ఈ చేతిలో మొబైల్ వచ్చేసింది. కర్ర పట్టుకున్నాడు, మొబైల్ని విసిరేసాడు. హ్యాబిట్. ఓకే. తర్వాత ఆడికి రియలైజ్ అయింది, టూ లేట్. మళ్ళీ వెళ్తాడు చెరువులోకి మొబైల్ తీసుకోవడానికి. మూర్ఖత్వం, అది పోయింది, అది గాన్. జీవితంలో కొన్నిసార్లు మనం తెలియకుండా ఇది చేసేస్తాం, యాక్షన్ వచ్చేస్తుంది. అవి అక్కడ బుద్ధి. ధియో యోనః ప్రచోదయాత్, ఓ దేవుడా నా బుద్ధి ప్రచోదమవుగాక ప్రార్థన గాయత్రిలో వచ్చిందిగా. ఇక్కడ అర్జునుడి యొక్క కాన్సన్ట్రేషన్ ఎలాగంటే ఎంతవరకు అతని బలహీనతని నిద్రని త్యజించి హయ్యర్ గోల్స్కి అతను పెట్టుకున్నాడు. ఎప్పుడైతే హయ్యర్ గోల్స్ అంటే ఉన్నత గమ్యాలు శిఖరాలు నాకు ఎక్కాలని ఉందో అప్పుడు ఈ చిన్న చిన్న ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను బానిస అవ్వను. వివేకానంద అంటారు, నీ పనులు ఎలాగ ఉండాలి అంటే నువ్వు ఒక సర్వెంట్ పని నీకు ఇచ్చినా కూడా సర్వెంట్ మైండ్తో చేయొద్దు, మాస్టర్ మైండ్తో ఆ పని చేయను. అక్కడ తెలుస్తుంది పిల్లల్లో. ఇది ఈ బోధన, ఈ ఒక మంచి ఇంజెక్షన్స్ విటమిన్స్ పిల్లల్లోకి ఇవ్వాలి. దట్ ఆ సమయానికి నెక్స్ట్ 6 hours ఐఎమ్ నాట్ గోయింగ్ టు దిస్ వన్, డోంట్ డిస్టర్బ్ బోర్డ్ కొంతమంది బాయిల్స్లో ఉంటుంది. నీ ఫోన్స్ని ఆ నంబర్స్ రాంగ్ నంబర్స్ మరి రిపీట్ అయితే నువ్వు దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా నీ మనసులో రిజెక్షన్ బటన్ ఎందుకు పెట్టుకోకూడదు? ఫోన్లో ఉందిగా. ఫోన్ ఎవరు కనిపెట్టారు? ఒక మేధావి, ఒక ఇన్వెంటర్. అదే నీ మనసులో తెచ్చుకోవచ్చుగా. ఈ సటిల్ పాయింట్స్ని మనం పిల్లలు నేర్పించాలి. దట్ అట్లీస్ట్ వారానికి 2 hours 4 hours ఒక 6 hours దాని నుంచి దూరం ఉందాం, ప్రయత్నిద్దాం. నువ్వు సక్సెస్ అవుతావో లేదో తర్వాత నెక్స్ట్ పాయింట్కి వస్తాం. ఇప్పుడు అట్లీస్ట్ ఆ ప్రయత్నం, ఆ అటెంప్ట్లో మనం ఉంటే, సాధన చేస్తూ ఉంటే కొంతవరకు మనస్సు మన నియంత్రణలో ఉంటుంది. అందుకే ఈ పంచ ఇంద్రియాల గురించి ఎన్నో విషయాలు చెప్పాము, చర్చించుకున్నాం. ఇప్పుడు కూడా ఒక సందర్భంలో చూసేది రూప, వినేది శబ్ద, స్పర్శ, మనకి టచింగ్ ఫీలింగ్, 4వది గంధ. ఈ 4-5 ఇంద్రియాలు ఈ 4-5 మొబైల్స్ కింద మనం గుర్తించుకోవచ్చు. ఎప్పుడైతే శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ 5 ఇంద్రియాలని గుర్రాల్ని మనం నియంత్రించుకొని మన రథానికి ముందుకు వెళ్ళాము, అదేవిధంగా మన మొబైల్స్ని, మన ట్విట్టర్ని, మన వాట్సాప్ని చేసుకోవచ్చు. ఈ సమయం ఇంతంతే. రిజెక్ట్ చేయక్కర్లేదు, నువ్వు కంప్లీట్గా నువ్వు దాన్ని మార్చుకోవాలి. ఆ యూటర్న్ అంటారు దాన్ని. ఈ సమయానికి నాకు ఇది లేదు. ఎలాగంటే శ్రీరామకృష్ణ అంటారు, చదివేటప్పుడు లేక ఇది చేసేటప్పుడు మీ మనస్సు ఒక కొత్త అగ్గిపుల్లలాగా ఉండాలి అని. కొత్త అగ్గిపుల్ల. తడిచిపోయిన అగ్గిపుల్లతో నువ్వు ఏమి మంట తయారవుతుంది? అది ఎన్నిసార్లు గీచినా అది ఇదవుతుంది, మంట రాదు. డ్రైగా కొత్తగా అప్పుడే ఓపెన్ చేసిన అగ్గిపుల్లలాగా మనం చక్కని ఒక్కసారి కొడితే నిప్పు వచ్చింది. అది మనస్సు, అది డిటాచ్మెంట్. సో నువ్వు చదవాలి అనుకుంటే బీ లైక్ ఏ న్యూ మ్యాచ్ స్టిక్. ఇది ఒక మనసులో పెట్టుకోమని చెప్పండి. రెండో ఏ విధంగా వీళ్ళు తయారవచ్చు అంటే, పడవ నీళ్ళ మీద ఉండాలి, నీళ్లు పడవలో ఉండకూడదు. ఇది అటాచ్మెంట్ డిటాచ్మెంట్. నువ్వు మొబైల్ని ఉపయోగించు, మొబైల్ నిన్ను ఉపయోగించుకోకూడదు. దట్ ఈజ్ యువర్ మాస్టరీ, దట్ ఈజ్ యువర్ ఇది. అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఈ కాలంలో ఇస్తున్నాను, అందరికీ పాఠం ఏది. ఈ ఒలింపిక్స్ జరిగినప్పుడు మన రాష్ట్రానికి చెందిన పివి సింధు గారు, గోపీచంద్ ఆయన గురువు, 4 నెలలు మొబైల్ ఉపయోగించుకోలేదు. 4 నెలలు మొబైల్ లేదు, ఐస్ క్రీమ్ లేదు, చాక్లెట్లు లేదు, వేరే ఇది లేదు, డిస్ట్రాక్షన్స్ లేవు. మార్నింగ్ 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అదే. ఒలింపిక్ అనేది ఏదో వీధి ఆట కాదుగా, ప్రపంచమంతా నిన్ను చూస్తుందిగా. అక్కడ కూడా చాలామంది స్పెయిన్లో, అమెరికాలో, యూరోప్లో ప్రాక్టీస్ చేస్తున్నారుగా. నువ్వు వాళ్ళ లెవెల్కి వెళ్ళాలంటే దానికంటే నువ్వు 1% త్యాగం చేయాలి కదా.
దాని మీద నువ్వు ఇంకొంచెం తెలుసుకోవాలి కదా, వాళ్ళు ఎలాగ జయిస్తున్నారు, మనం ఎందుకు జయించలేకపోతున్నాం. అది చేసి 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 చూడండి, అట్లీస్ట్ ఆ అమ్మాయి ఫైనల్స్లో వచ్చి సిల్వర్ మెడల్ వరకు వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న భావం పిల్లలకి నేర్పిద్దాం. ఏమిటది? ఎవరు ఆవిడ మీద గోల్డ్ మెడల్ సంపాదించిందో ఆవిడ కూడా త్యాగం చేసి ఉండాలి ఆ లెవెల్కి వచ్చి. ఈ సింధు కంటే 1% మేబీ ఆవిడ ఎక్కువ త్యాగం చేసింది. అందుకే లాస్ట్ గేమ్లో మన ఆవిడ ఓడిపోయింది. ఆవిడ తెలిసిపోయింది ఇక్కడ తన ఎనర్జీ లెవెల్ తన ఇది కొంచెం ఎక్కువగా ఉంది, అది గెలవడానికి ఇది అయింది, ఒలింపిక్ గోల్డ్ మెడల్ పోయింది. ఇంకోసారి ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయిని జయించింది, అదే ఫైనలిస్ట్ని గెలిచింది, అది వేరే విషయం. బట్ ఆ గోల్డ్ మెడల్ అని ఏది ఒలింపిక్ ఒకేసారి దొరికేది, మళ్ళీ 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. బట్ నేను ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ అంటే, పిల్లల్లో నేను చేయలేను అని నువ్వు వీక్ అవ్వద్దు, నీలోనూ ఆ సామర్థ్యం ఉంది, వేరే వాళ్ళు చేస్తే యూ ఆల్సో కెన్ డూ ఇట్. అది కొంచెం దూరం పెట్టు, కొంచెం త్యాగం చేయి, బికాజ్ ఇది ఇంపార్టెంట్. అందుకే ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ జీవితంలో తెలుసుకోకపోతే ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని టీవీ ప్రోగ్రామ్ ఇలాంటి ఇది మనం ఎపిసోడ్ చేసినా లాభం లేదు. ఇది బాగుంది స్వామీజీ, బాగా చెప్పారు, ప్రాక్టీస్. అందుకే వివేకానంద దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన్ని పొగడకుండా ఆయన చెప్పే విషయాల్ని మనం ఆచరించే, ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది అది ఎలా వస్తుందంటే, అప్రిసియేషన్ వద్దు, పొగడ్డాలు వద్దు, అప్లికేషన్ చాలా అవసరం. అప్పుడేమవుతుంది, ఈ చెప్పిన విషయాల్ని మనం జీర్ణించుకొని అది ఆచరించి చేస్తే ఈ మొబైల్స్, ట్విట్టర్స్, ఈ వాట్సాప్ మెసేజ్ లేదుందో ఫ్రెండ్స్ గురించి క్లీన్గా నువ్వు డిసైడ్ చేసే నెక్స్ట్ 2-3 డేస్ మీ ఫ్రెండ్స్కి మీ ఒక దీనికి నేను ఏమీ కమ్యూనికేషన్ ఉండను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, ఇది చాలా లైఫ్ లైన్ నాది, ఇంపార్టెంట్, నేను దీంట్లో పెడుతున్నాను. ఎలాగా కొంతమంది ఇంకా ప్రశ్నిస్తారు, ఎలా అని. అప్పుడు విమానంలో వెళ్తే ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలండి, 2 hours 10 minutes ఫ్లైట్ టైం. ఆఫ్ చేయాలి కదా, చేస్తారు కదా. ఎంత పెద్ద బిజినెస్ మ్యానో, ఎంత బిజీ మ్యాన్ అయినా కూడా చేస్తారు కదా. అది అక్కడ చేస్తున్నప్పుడు విమానంలో నువ్వు టేబుల్ దగ్గర, నీ బెంచ్ దగ్గర నువ్వు ఎందుకు చేయకూడదు? సాధ్యం, ఇట్ ఈస్ పాసిబుల్. అందుకే పాసిబిలిటీస్ గురించి పిల్లలకి బోధించి ఇన్స్పైర్ చేసి హయ్యర్ గోల్స్ ఇంక చేస్తే నువ్వు ఇది చేస్తూ ఉంటే నువ్వు బాగా ఇది ఆ సబ్జెక్ట్ మీద నీకు కంట్రోల్ వస్తుంది, నువ్వు బాగా ఇది చేసుకోవచ్చు అని మనం ఆలోచిద్దాం. ఓకే స్వామీజీ, ఈ రోజులో తీసుకుంటే మాత్రం సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి నిజంగానే చాలా కష్టం. కానీ అది ఒకవేళ మనం అలా డైజెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలం అనేది చాలా చక్కగా వివరించారు స్వామీజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ రైజ్ అండ్ షైన్ కార్యక్రమం. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.